ఇది పెద్దలు ఇచ్చిన ఆస్తి. మనం బ్రతకడానికి మన సోకులకు ఈ భూములు అమ్మొద్దు. ఒకవేళ ఈ భూములను అమ్మితే భవిష్యత్తులో ప్రజల అవసరం కోసం ఏదైనా నిర్మించాలన్నా ప్రభుత్వ ఆసుపత్రులు కానీ విద్యాలయాలు కానీ చివరికి చచ్చిపోతే శ్మశానాలకు కూడా భూమి లేని పరిస్థితి ఉంటది. వీటిని ఎట్టి పరిస్థితుల్లో అమ్మకూడదు. తెలంగాణ జాతి సంపదను భవిష్యత్ తరాలకు ప్రభుత్వ భూమి అందుబాటులో లేకపోతే చివరికి శ్మశానాలకు కూడా కరువు వచ్చే పరిస్థితి ఉంటది. కాబట్టి ఈ భూములను అమ్మొద్దు అని చెప్పి ఒక పక్కన తెలంగాణ వాదులు చర్చ చేస్తున్నారు. ఆనాడేమో భూములు అమ్మొద్దు అని ఇదే రేవంత్ రెడ్డి శుద్ధపూస లెక్క మాటలు మాట్లాడిండు. ఇవాళ గుంటలు గజాలు ఏమి లేకుండా తెగనమ్మే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. మరి భవిష్యత్తులో తెలంగాణలో ఈ ప్రాంతంలో ఆసుపత్రుల కోసం గాని, పాఠశాలలు కాలేజీల కోసం గాని, పార్కుల కోసం కానీ ఈ ప్రాంత అభివృద్ధికి ల్యాండ్లు అవసరం లేదా? మన జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో చూసాం. హడావిడిగా రేవంత్ రెడ్డి గారు ఆ ముస్లిం గ్రేవ్ యార్డ్ కు కబ్రస్థాన్ కు ల్యాండ్ కేటాయిస్తే అది మిలిటరీ వాళ్ళు వచ్చి మా ల్యాండ్ అన్నారు. మరి ఆ ల్యాండ్ లేక ఇబ్బంది అవుతుంది కదా. మరి ఇటువంటి భూములను కాపాడి పెట్టుకుంటే రేపు తెలంగాణలో భవిష్యత్ అవసరాలకు అవసరం ఉండవా? ఇతర రాష్ట్రాల్లో ఏం చేస్తున్నారు? ఇట్లాంటి పారిశ్రామిక ల్యాండ్స్ మహారాష్ట్ర గాని కొన్ని రాష్ట్రాలు గుజరాత్ గాని సిటీ డెవలప్ అయితే 50% భూమి ప్రభుత్వం తీసుకుంటుంది. మిగతా 50% ఇలాంటి 50% 100% ఫీజు తీసుకొని రెగ్యులరైజ్ చేస్తుండ్రు. కానీ నువ్వేం చేస్తున్నావు? 30%కే పప్పు బెల్లాలకు కట్టబెట్టినట్టు కట్టబెడుతున్నావు. ఒక విధానం లేదు. రేవంత్ రెడ్డి గారు హెచ్ఎండిఏ భూములు, టీజీఐసి భూములు, హౌసింగ్ బోర్డులు భూములు, స్వగృహ భూములు ఏవి లేకుండా తెగనెమ్ముతా ఉన్నాడు. ఈయన అనుముల రేవంత్ రెడ్డి కాదు, అమ్మకాల రేవంత్ రెడ్డి అయిపోయాడు. మొత్తం రాష్ట్రాన్ని అమ్మదొప్పుతా ఉన్నాడు. ఇవాళ దేశంలోనే అతిపెద్ద కుంభకోణం ఇవాళ కాంగ్రెస్ పార్టీ తెరలేపిందని చెప్పొచ్చు.